హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వామి వివేకానంద ఈస్ ఆల్వేస్ స్మార్ట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం స్టాక్ మార్కెట్కి సంబంధించి పేపర్ వర్క్ అంటే ఏమిటి అని చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్. పేపర్ వర్క్ అంటే స్టాక్ మార్కెట్లో స్టాకులు కొనకుండానే కొనినట్టు ఫీల్ అవ్వడం ఫ్రెండ్స్. దాదాపుగా అలాంటిదే. అంటే కొనినట్టు ఫీల్ అవ్వడం ఏంటని చెప్పేసి అని అనుకోవచ్చు మీరు. స్టాక్ మార్కెట్లో మనం ఎక్కువగా ప్రాఫిట్స్ కంటే కూడా ఈ బిగినర్స్ విషయం ఫ్రెండ్స్ ఎక్కువగా నష్టాల్ని పొందే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. దానికి కారణాలు కొన్ని వందల విషయాలు ఉన్నాయి. ఈ వందల విషయాల్ని వీళ్ళు బేరీజ్ వేసుకోరన్నమాట. మూల కారణం ఏంటంటే వీళ్ళకి స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా అవగాహన లేకపోవడం, లేదా ఏదో కొద్దిపాటి మిడిమిడి జ్ఞానంతో మేమంతా సాధించేస్తామనే భావనతో మార్కెట్లోకి వచ్చేయడము, లేదంటే ఎవరో ఒకరి సలహాతో స్టార్టింగ్లో స్టాక్ మార్కెట్లోకి రావడం, అట్ ది సేమ్ టైము అగ్నికి ఆజ్యం పోసినట్టు వీళ్ళు తెలుసో తెలియకో ఏవో ఒక స్టాకులు కొనడము, అవి ఆ టైంలో మాత్రం ప్రాఫిట్లో పోవడము, తర్వాత భవిష్యత్తులో అన్ని నష్టాలను చేకూర్చడము, ఇలాంటివి అనేక సందర్భాల్లో జరిగిన దాఖలాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకని నా మటుకు నేనైతే ఖచ్చితంగా ఎవరైనా స్టాక్ మార్కెట్లోకి రావాలనుకోవడంలో తప్పులేదు. నిజంగా విజ్ఞానవంతులకి అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో అతి ఎక్కువ ఆదాయాలు సంపాదించుకున్న ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ స్టాక్ మార్కెట్. ఇది చాలా మేధావుల ప్లాట్ఫామ్, సామాన్యమైనదేం కాదు. కానీ ఇంకో విషయం ఏంటంటే, ఈ సంపాదించాలి, ముందుకు పోవాలి, జీవితంలో ఎదగాలి అనే ఆతృతతో రావడంలో తప్పులేదు. ఆ క్యూరియాసిటీ అనేది ప్రతి మనిషికి ఉండాలి అంటే తప్పులేదు. కానీ ఆ ఆలోచనతో వస్తూ అసలు జీవితాన్ని అగమ్యగోచరంగా మార్చుకునే దాఖలాలు అనేక సందర్భాల్లో జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అంటే ఏదో ఓ చిన్న మొత్తం పెట్టుకొని రావడము, లేదంటే ఒక పెద్ద మొత్తం పెట్టుకొని రావడము, తెలిసి తెలియక అవగాహన లోపంతో రావడము, ఇలా చిన్న మొత్తాలు పోతే పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. కానీ పెద్ద మొత్తాలు పోతేనే ఎక్కువగా నష్టాలు, దాని ద్వారా మానసిక వ్యధ, అదిగాక స్టాక్ మార్కెట్ మీద ఒక నెగిటివ్ భావన, మన తెలివైన వాళ్ళు కూడా మన అసమర్థులు అనే భావాలు కలగడము, ఆత్మనిర్భరతా భావానికి గురవ్వడము, ఇలా కొన్ని వందల విషయాలు బేరీజు వేసుకొని నేను ఒక రకంగా చెప్పాలంటే ఈ స్టాక్ మార్కెట్ గురించి ఈ పేపర్ వర్క్ని ఎక్కువగా ప్రోత్సహిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మేము కూడా స్టార్టింగ్లో అవగాహన లేక కొంత నష్టపోయిన వాళ్ళమే. ఈరోజు మేము ప్రాఫిట్స్లో ఉన్నామంటే అదంతా మేము నష్టపోయిన తర్వాత, మేము అనేకం నేర్చుకున్న తర్వాత, అటువంటివి ఎప్పుడూ భవిష్యత్తులో ఇక మీద జరగకూడదని మా స్నేహితులకైతే అనేక మందికి నేను ప్రోత్సహిస్తూనే ఉంటాను. అంటే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలని అనుకోవడంలో తప్పులేదు. కానీ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి అత్యధికమైన నష్టాలకు గురయ్యి జీవితాన్ని అగమ్యగోచరంగా మార్చుకోకూడదని చెప్పేసి నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. దానిలో భాగంగానే ఇప్పుడు మన వీడియోలో ఈ విషయం చెప్పడం జరుగుతుంది. పేపర్ వర్క్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు సమ్ బేసిక్స్ అనేది స్టాక్ మార్కెట్ గురించి తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. అది ఇదివరకే మన వీడియోస్లో 1 by 1 చెప్పుకుంటూ వచ్చాను. అంటే నాకున్న పరిజ్ఞానం కొద్దీ నేను చెప్పుకుంటూ వచ్చాను. ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే, స్టాక్ మార్కెట్ గురించి ఇంకా ఏమైనా అవగాహనపరమైన ఆలోచనలు ఏమైనా ఉంటే మీరు కామెంట్ల రూపంలో అడిగితే ఖచ్చితంగా నేను దాని గురించి ఆలోచించి నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఒక విషయం ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్లో పేపర్ వర్క్లో టాపిక్ ఏంటంటే, మీకు ఈ బేసిక్స్ అనేది తెలిసి ఉండాలని ఇదివరకు చెప్పాను కదా. ఈ బేసిక్స్ తెలుసున్నప్పుడు మీరు ఈక్విటీలోకి పోతున్నారా, లేదా ఆప్షన్ మార్కెట్లో పోతున్నారా, ఫ్యూచర్ మార్కెట్లో పోతున్నారా అనే విషయాన్ని మొదట మీరు కన్ఫర్మేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మీరు కన్ఫర్మేషన్ చేసుకున్నాక మీరు ఈక్విటీలో పోయే పక్షం అయితేనో, లేదంటే ఆప్షన్ మార్కెట్లో పోయే పక్షం అయితేనో, లేదంటే ఫ్యూచర్ మార్కెట్లో పోయే పక్షం అయితేనో, ముందు మీరు వాటి యొక్క విధి విధానాల గురించి కొంచెం మీకు తెలిసి ఉండాలి. వీటన్నిటి గురించి కూడా వాటి విధి విధానాలు ఏంటి, వాటికి లివరేజ్ ఎలా ఇస్తారు, ప్లస్ స్టాక్ మార్కెట్ గురించి సమ్ బేసిక్స్, అంటే మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, అసలు మార్కెట్లో ఈ కంపెనీలు ఏమేమి చేస్తుంటాయి, ఈ కంపెనీలు యథాతథంగా బయట ఏం చేస్తుంటాయి, ఈ విషయాలన్నీ మనం వాస్తవానికి ముందుగా తెలుసుకొని ఉండాలి ఫ్రెండ్స్. ముందుగా తెలుసుకొని ఉండాలంటే ఇది ప్రపంచానికి సంబంధించిన ప్లాట్ఫామ్.
ఇది ఏ ఒక్కరిదో ఏ ఇద్దరినో తెలుసుకోవడం వల్ల వచ్చే విషయం కాదు. అదేగాక దీని మీద ఆర్థిక పరంగాను, రాజకీయ పరంగాను, భౌగోళిక పరంగాను, మానసిక పరంగాను కొన్ని వందల విషయాలు బేరీజై ఉంటాయి. ఈ విషయాలన్నీ, వీటికి సంబంధించిన అన్ని విషయాలు ఏకతాటి మేము తీసుకొని వచ్చి మనం స్టాక్ మార్కెట్లో ఏదైనా ఒక స్టాక్ను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ అన్ని విషయాలు కూడా ప్రతి స్టాక్ మీద ప్రతిరోజు ఏదో ఒక రకంగా ప్రభావితం చూపిస్తూనే ఉంటాయి. మన మార్కెట్ల మీద కూడా ప్రభావితం చూపిస్తూనే ఉంటాయి. ఇంటర్నేషనల్ మార్కెట్స్ మన మార్కెట్ల మీద ఎలా ప్రభావితం చూపిస్తాయి, అదేవిధంగా మన మార్కెట్లు ముందుకు పోవడానికి ఏం కారణాలు, వెనక్కి పోవడానికి ఏం కారణాలు, అసలు నిఫ్టీ లేయడానికి ఏం కారణము, పడిపోవడానికి ఏం కారణము, అదేవిధంగా న్యూస్ పేపర్లో మనం చూసుకుంటూ ఉండాలి. ఏ విషయాలు ఈరోజు ఏంది ఇంపార్టెంట్గా ఏ విషయం జరుగుతుంది అంటే దేశవ్యాప్తంగా ఏదైనా కొత్త అలిగేషన్ రావడము, లేదంటే కొత్త విషయం ఏదైనా బయట రావడము, లేదంటే ఏదైనా కొత్త కంపెనీ ఏదైనా కొత్తగా ల్యాండ్ చేయడము, ఇలా కొన్ని వందల విషయాలు స్టాక్ మార్కెట్ మీద ప్రభావితం చూపిస్తూనే ఉంటాయి. వాటిలో కంపల్సరీగా వీటి ద్వారా మనం చాలా విషయాల్ని అర్థం చేసుకొని చాలా విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా ఏ విధంగా ప్రభావితం చూపిస్తున్నాయి, అవి అలా ప్రభావితం చూపించడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ మనం 1 by 1 స్టెప్ బై స్టెప్ బేరీజ్ వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు మనము ఈక్విటీలో అనుకుంటే ఫ్రెండ్స్, మీరు ఉదాహరణగా ఇన్ఫోసిస్ కంపెనీ అనుకుందాం. ఈ ఇన్ఫోసిస్ కంపెనీలో వచ్చేసి దానికి సంబంధించింది ఐటీ సెక్టార్ సంబంధించింది. ఐటీ సెక్టార్ అయితే అది ఒక సందర్భంలో ఎలా లేస్తుంది, ఒక సందర్భంలో ఎలా పడిపోతుంది, అది ఎందుకు ఆ రోజు లేచింది, ఎందుకు ఆ విధంగా పడిపోయింది అనేది మనం తెలుసుకోవాలి. ఇలా మీరు ఏ కంపెనీ మీద మీరు ఉత్సాహంగా ఉంటూ ఏ కంపెనీ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారో ఆ విధంగా ప్రతి కంపెనీ గురించి పుట్టుపూర్వతాలు పూర్తిగా మీరు బేరీజు వేసుకొని స్టాక్ను కొనాలి ఫ్రెండ్స్. ఇది లాంగ్ టర్మ్ విధానం అంటారు, కానీ లాంగ్ టర్మ్ విధానం షార్ట్ టర్మ్ విధానం అనేది ఏం లేదు. మీరు కంపల్సరీగా ప్రతి విధానంలోనూ ప్రతి స్టాక్లోనూ కంపల్సరీగా అన్ని విషయాలు అనేవి తెలుసుకొని ఉండాలి. ఆ కంపెనీకి సంబంధించిన పూర్తి స్టేటస్ అనేది తెలుసుకుంటే మీరు రేపటి రోజు ఖచ్చితంగా ప్రాఫిట్స్లో పోయేదానికోసం చాలా వరకు అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఒక స్టాక్ను కొంటున్నప్పుడు నాట్ ఓన్లీ నిఫ్టీ, నాట్ ఓన్లీ ఈక్విటీలోని స్టాక్స్ లేదంటే కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, లేదా ఆప్షన్ మార్కెట్ కావచ్చు, లేదా ఫ్యూచర్ మార్కెట్ కావచ్చు, కమోడిటీ కూడా కావచ్చు. మనం మార్కెట్ ఏ టైంకి ఓపెన్ అయింది, మనం ఏ ప్రైస్ వద్ద ఒక స్టాక్ను కొంటున్నాము, ఆ ప్రైస్ నుంచి మార్కెట్ ముందుకు పోయేదానికోసం ఏ రకమైన అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా వెనక్కి వచ్చేదానికోసం ఏ రకమైన అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ముందుకు పోయి మీరు తెలుసో తెలియకో స్టాక్ మార్కెట్లో కొందరు బిగినర్స్ స్టార్టింగ్లో కొంత ప్రాఫిట్స్ చూస్తారనమాట. అలా స్టార్టింగ్లో కొందరిని కవ్వించి దాని తర్వాత అతి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ మన చేత అసంకల్పితంగానే మన మానసిక స్థితిగతుల మీద ఆధారపడి అతి పెద్ద మొత్తాన్ని మన చేత ఇన్వెస్ట్మెంట్ పెట్టించడము, దాని తర్వాత అది నష్టపోవడము అనేక సందర్భాల్లో జరిగిన దాఖలాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అలా మీకు జరగకూడదని, అలాంటి కవ్వింపు చర్యలకి మీరు గురికాకూడదు. అందుకనే ఈ వీడియోలో పదే ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. మీరు ఒక స్టాక్ని ఎందుకు ముందుకు పోయింది, అది ఏ ప్రైస్ వద్ద కొన్నాము, ఏ ప్రైస్ వద్ద అమ్మాము, అదేవిధంగా అది మనం ప్రాఫిట్స్ ఇచ్చినా కానీ ఏ రకంగా ప్రాఫిట్స్ ఇచ్చింది, అది ఎందుకు ప్రాఫిట్స్ ఇచ్చింది, అదేవిధంగా నష్టపోయినా కానీ ఏ రకంగా నష్టపోయాము, ఆ నష్టపోవడానికి గల మూల కారణాలు ఏంది, మనం ఎక్కడ పప్పులో కాలేసాము అనే ఈ విధంగా కొన్ని వందల విషయాల్ని మనం బేరీజ్ వేసుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. దీంట్లో మెయిన్గా పేపర్ వర్క్ అనేది ఏంటంటే, మనం ఒక స్టాక్ని ఈ విషయాలన్నీ తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, ఇంకో విషయం ఏంటంటే మనం ఒక స్టాక్ని కొనకపోయినా కొన్ని భావానికి గురవడం ఫ్రెండ్స్. అంటే కొందరు ట్రైనింగ్ పీరియడ్ టైంలో కొత్తల్లో స్టాక్ మార్కెట్లకు ఎంటర్ అయ్యే వాళ్ళకి కొంచెం భయము ఉంటాయన్నమాట. ఎందువల్లంటే జరిగిన గత కాలంలో కొన్ని సందర్భాల్లో ఇప్పుడు కొత్తగా వచ్చే బిగినర్స్కి ఆ భయాన్ని కలిగించడం అనేది సహజంగానే వస్తుంది. ఎందువల్లంటే చాలా సందర్భాల్లో అనేక మంది స్టాక్ మార్కెట్లో అవగాహన లేకుండా వచ్చి అతి పెద్ద మొత్తాలు పెట్టి ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి, ఆ ఇన్వెస్ట్మెంట్లు నష్టపోయి. అందువలన కొందరు తెలుసో తెలియకో స్టార్టింగ్లో వచ్చేటప్పుడు కొందరు భయపడడం అనేది జరుగుతూ ఉంటుంది. స్టాక్ మార్కెట్ అనేది అది పెద్ద ప్లాట్ఫామ్ అని చెప్పి అంటారు కదా, రియల్గా అది పెద్ద ప్లాట్ఫామే. ఇది చాలా పెద్ద మేధావుల అడ్డా, సామాన్యమైన విషయం కాదు.
మేధావితనం కావాలి, డబ్బు కావాలి, ధైర్యం కావాలి. అంత అనుకున్నంత ఈజీ అయిన విషయం ఏం కాదు. చాలా గుండె ధైర్యం కావాలి, చాలా తెలివితేటలు కావాలి. అంత ఆషామాషి అయిన విషయం ఏం కాదు. అదేవిధంగా ఇక్కడ ధైర్యవంతుడికే స్టాక్ మార్కెట్ కూడా ధనాన్ని కూడా ఇస్తుంది. అదేవిధంగా ధైర్యంగా డబ్బును పెట్టేవాడికే అతి పెద్ద మొత్తంలో కూడా ఇన్వెస్ట్మెంట్ తిరిగి వచ్చే అవకాశం ఉంది. మానసిక స్టెబిలిటీ చాలా కావాలి. ఇప్పుడు ఈ పేపర్ వర్క్ విషయంలో మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే, వీటన్నీ ఒక ఎత్తు నేను ఆల్రెడీ ఇదివరకు చెప్పాను కదా, అవన్నీ మనకు స్వతహాగా మనం ఖచ్చితంగా అవి లేకపోతే దింపుకునే ప్రయత్నం చేయాలి. మన శరీరంలోనూ, మన మానసిక స్థితిగతుల్లోనూ, మన జీవన విధానంలోనూ. ఈ విధానాల్ని మీరు స్టాక్ మార్కెట్లో రావాలనుకుంటే ముందుగా మన శరీరంలో నింపుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా వచ్చేసి స్టాక్ మార్కెట్లో కొనకపోయినా ఏదైనా ఒక స్టాకుని కొన్న భావానికి గురయ్యి, స్టాకుని కావచ్చు, లేదంటే మీరు ఏది మీకు ఇష్టపడ్డారో, మీరు స్టాక్ మార్కెట్లో దేన్నైతే మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్గా గమనిస్తున్నారో దాన్ని తదేకంగా గమనిస్తూ దాన్ని కొన్నట్టుగా ఫీల్కి గురవ్వాలి ఫ్రెండ్స్. అంటే పలానా టయానికి పలానా స్టాకుని పలానా ప్రైస్ వద్ద కొన్నాను, అది పలానా టైంలో పలానా టయానికి పలానా ప్రైస్కి పోయింది, అది ప్రాఫిట్కి పోయిందా, లాస్కి పోయిందా, లాస్కి పోతే మనం ఏం మిస్టేక్ చేసాము, ఒకవేళ ప్రాఫిట్కి పోతే అది ఎందుకు ప్రాఫిట్కి పోయింది, అన్ఎక్స్పెక్టబుల్గా పోవడం అనేది వద్దు ఫ్రెండ్స్. గాల్లో దీపం పెట్టేసి దేవుడాను వేదిక అనే పరిస్థితి స్టాక్ మార్కెట్లో ఉండకూడదు. అది కరెక్ట్ విధానం కాదనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఖచ్చితంగా నువ్వు ఏదైనా ఒక స్ట్రాటజీని నిర్ణయించుకోవడమో, లేదంటే నీకు సంబంధించి నువ్వు సొంతంగా ఏదైనా ఒక విధి విధానాలని అవలంబించడమో, లేకపోతే ఆ స్ట్రాటజీని ఫాలో అవ్వడము సంబంధించి అనేకం ఉంటాయి. స్టాక్ మార్కెట్ సంబంధించి కొన్ని వందల రకాలైన లూప్స్ ఉంటాయి. ఆ లూప్స్ అన్నీ కొందరు చెప్తారు. అనేక రకాలైన విధి విధానాల్లో, అనేక రకాలైన మార్గాల ద్వారా, యూట్యూబ్ ద్వారా అయితే ఇంకా అనేక విధానాల ద్వారా స్టాక్ మార్కెట్ సంబంధించి కొన్ని లూప్స్ ఉంటాయి. ఈ సింటమ్స్ స్టాక్ను పైకి లేపుతాయని, ఈ సింటమ్స్ స్టాక్ను పడిపోయేలా చేస్తాయని చెప్పేసి కొందరు చెప్తారు. అవన్నీ మనం గుడ్డిగా నమ్మి పోలేం కదా. అతి పెద్ద డబ్బు పెట్టేసి ఊరికే మనం అడిపోయి గేమ్లు ఆడలేం కదా. ఇది గేమ్ కాదు కదా, డబ్బుతో కూడుకున్న వ్యవహారం. ఊరికే ఆషామాషిగా అయిపోదు ఇది. ఒకవేళ మనం గమనిస్తున్నప్పుడు, మనం కొన్న భావానికి గురైనప్పుడు అది ప్రాఫిట్కి పోయినా ఎందుకు ప్రాఫిట్కి పోయింది, లాస్కి పోయినా ఎందుకు లాస్కి వచ్చింది, అసలు మనం ఎక్కడ తప్పు చేసాము, ఈ మిస్టేక్ రియల్గా మనం డబ్బు పెట్టినప్పుడు జరగకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలన్నింటినీ గమనించుకుంటూ రావాలి ఫ్రెండ్స్. అలా గమనించుకుంటూ మీరు ప్రతి స్టాక్ మీదో, లేదంటే మీరు ఏ విధానాన్ని అవలంబిస్తున్నారో, ఏ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారో, ఆ స్ట్రాటజీ మనం నిజంగా రేపటి రోజు డబ్బు పెట్టినప్పుడు ఇదే స్ట్రాటజీ మనం ఫాలో అయితే మనకు ప్రాఫిట్ని ఇస్తుందా ఇవ్వదా అనే అన్ని విషయాల్ని బేరీజ్ వేసుకుంటూ స్టాక్ మార్కెట్ గురించి పూర్తి అవగాహనతో ముందుకు పోయే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. ఇలా మీరు తదేకంగా నేర్చుకుంటూ స్టాకులు కొనకపోయినా కొన్నట్టుగా భావాలకు గురయ్యి మంచి అనుభవాన్ని సాధించే ప్రయత్నం చేయడమే పేపర్ వర్క్ ఫ్రెండ్స్. దీంట్లో మీరు సక్సెస్ అవుతారని కోరుకుంటూ, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.